అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. వైఎస్ఆర్ పేటీఎం గారు వైఎస్ఆర్ నాయకుల పరిస్థితి చూస్తూ అంటే హాస్యాస్పదంగా ఉంది, జాలి కూడా వేస్తూ ఉంది. ఇంకా కొత్త పదాలు ఏమంటే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కూడా భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నాకు తెలిసి నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిద్ర కూడా పోనిచేయట్లేదు వీళ్ళందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పేటీఎం గారిని అందరినీ కూడా అలానే ఉంది. లేకపోతే మొన్నటికి మొన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఇంట్లో కూర్చోకుండా కోర్టుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ చేశాడు. నిన్న ఇంకో అతను ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయం ఉండకూడదు చెప్తాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంక 2 రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కారులో తిరగకూడదు, పవన్ కళ్యాణ్ గారి గడ్డం పెంచకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు సెల్ ఫోన్లో డీపీలుగా ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారో నవ్వొస్తూ ఉంది. వీళ్ళు వేసిన పిటిషన్కి కోర్టు ఏం చేసింది చూసాం కదా, దాంతో కొట్టిందో చూసాం కదా. కోర్టు ఇట్లాంటి పనికిరానివి తీసుకురాకండి, కోర్టు సమయం వృధా చేయకండి అని చెప్పింది. కాబట్టి తెలుసుకోండి, ప్రజలు మిమ్మల్ని 151 నుంచి యాడికి తీసుకొచ్చారు, మమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లారో ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇట్లాంటి చిల్లర పనులు ఆపేసి ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే తీసుకురండి, పరిష్కరించి ఏర్పాటు చేస్తాం, దాని మీద మాట్లాడతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి బాగా భయపడిపోయి వీళ్ళు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపించినా పారిపోయే రకంగా